జగన్ బిల్లులు చెల్లించకూడదు, మొత్తం బకాయిలు పడాలా. క్రిందసారి చంద్రబాబు నాయుడు గారు కనుక చిట్ట చివరిలో ఆ పసుపు కుంకుమ అనే పథకం కిందకి డబ్బులన్నీ మళ్లించేసి వాళ్ళందరూ అల్లాడి ఇక తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి పోటీ చేయడానికి మనుషులు దొరక్క డబ్బులు లేవని చెప్పి అందరూ చేతులెత్తేయడంతో ఎన్నికలనే బాయ్కాట్ చేశారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లో బతిన్లాడి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అట్లాంటి స్టేజీ ఇప్పుడు జగన్కి రావాలి అన్నటువంటిది ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి కోరిక. ఏంటయ్యా అంటే స్క్రీనింగ్ లేకుండానే 2000 కోట్ల బిల్లులు చెల్లింపు అంటూ ఈనాడు, అట్లాగే డబ్బులు చెల్లించేస్తున్నారు తన వాళ్ళకి అంటూ జ్యోతి రాసుకొచ్చింది. ఇప్పుడు పనిచేసిన దానికి డబ్బులు కట్టట్లేదు. ఇప్పటిదాకా ఏమన్నా మనమే రాసాం కదా, బిల్లులకు కూడా చెల్లింపులు లేక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడిపోతున్నారు, చచ్చిపోదాం అనుకుంటున్నారు అంటూ ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు. ఎలక్షన్స్ ముందుకు వచ్చినాయి కాబట్టి చెల్లించేస్తున్నారు. మరి ఇప్పుడు చెల్లించొద్దని మరి వాళ్ళని ఆత్మహత్య చేసుకోమని చెప్దామా? రెండోది, వాళ్ళు చేసిన పనికి బిల్లు ఇస్తారా, చేయని పనికి బిల్లు ఇస్తారా? ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, పని చేయకముందే బిల్లులు, అప్పుడేమీ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం తప్పు అవుతుంది. ఇది అనగానే జగన్ సూట్ కేసులు తెస్తాడు. కాకపోతే అది మాట్లాడే సొంటలకి వాస్తవం అయితే అర్థం కావాలి కదా. నిజం అనేది ఎప్పుడు నిప్పు లాంటిదే. దాన్ని గుప్పెట మూసేసి అబద్ధాలని అసువుగా అల్లేస్తే జనం నమ్ముతారు అనుకోవడం అనే మూర్ఖత్వం నుంచి ఎప్పుడు బయటపడతారో అర్థం కావట్లేదు.